గుంటూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ పంచాయతీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. గతంలో వీడియోలతో అడ్డంగా బుక్ అయిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంపై పార్టీ అధిష్టానం బహిష్కరణ వేటు వేయడంతో అక్కడ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. అయితే ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం ఇవాళో రేపో తనపై విధించిన బహిష్కరణ వేటును ఎత్తివేస్తారన్న ధీమాతో పార్టీ కార్యక్రమాల్లో తనకు తానుగా పాల్గొంటున్నారన్న చర్చ జరుగుతోంది. కానీ పార్టీ కేడర్లో మాత్రం తీవ్ర అయోమయం కొనసాగుతోందట. ఎమ్మెల్యే ఆదిమూలం నాయకత్వంలో పనిచేయాలా వద్దా అంటూ ఎటూ తేల్చుకోలేక పార్టీ కేడర్ సతమతమవుతోందన్న టాక్ వినిపిస్తోంది. సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ పంచాయతీ ఏంటో మీరే చూడండి. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. 10 ఏళ్ల తర్వాత మొన్నటి ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గాన్ని టీడీపీ కైవసం చేసుకోగా ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఓ మహిళతో వీడియోలో కనిపించి అడ్డంగా బుక్ అయ్యారు. దీంతో నియోజకవర్గంలో వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిక్కుచోతని స్థితిలో కొట్టుమిట్టాడుతుందన్న టాక్ జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. సత్యవేడు నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయనకు వైసీపీ అధిష్టానం సత్యవేడు అసెంబ్లీ టికెట్ కాకుండా తిరుపతి ఎంపీ స్థానం కేటాయించడంతో తిరుపతి ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేక ఏకంగా పార్టీనే వదిలి టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. ఇంతవరకు బాగానే ఉన్న ఈ వ్యవహారం తర్వాత సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. త్వరలోనే కొత్త ఇన్ఛార్జిని నియమిస్తానని పార్టీ అధిష్టానం ప్రకటించినా ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఎవరి నాయకత్వంలో పనిచేయాలో తెలియక సత్యవేడు తెలుగు తమ్ముళ్ళు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే పార్టీ వేటు తర్వాత కొద్ది రోజుల పాటు కేవలం ఇంటికే పరిమితమైన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇప్పుడు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారట. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఎయిర్పోర్ట్లో వారిని కలుస్తున్నారని తెలుగు తమ్ముళ్లలో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే తనపై విధించిన బహిష్కరణ వేటు ఎత్తివేస్తారనే ధీమాతో ఉన్నారట. ఈ విషయంలో పార్టీ అధిష్టానంలో మాత్రం ఇంకా ఊగిసలాటే కనిపిస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే ఆదిమూలంపై ఇంకా సస్పెన్షన్ వేటు కొనసాగిస్తూనే ఉండగా సత్యవేడు టీడీపీ నేతలు మాత్రం ఇదెక్కడి తలనొప్పి అంటూ తలలు పట్టుకుంటున్నారట. పనుల కోసం ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలా వద్దా అని తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిను సైతం నియమించకపోవడంతో ఇక్కడ అంతా గందరగోళ వాతావరణమే కనిపిస్తోంది. ఎవరినో ఒకరిని ఇన్ఛార్జిగా అయినా వేయండి లేదా ఆదిమూలంపై సస్పెన్షన్ను ఎత్తివేయండి అంటూ సత్యవేడు తెలుగు తమ్ముళ్లు నిలదీస్తున్నారని సమాచారం. ఎమ్మెల్యే ఆదిమూలం పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో బయట వ్యక్తుల అజమాయిషీ నియోజకవర్గంలో పెరిగిందని అక్కడి తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. గంగా ప్రసాద్ అనే సీనియర్ టీడీపీ నేత పార్టీ తరఫున నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉంటున్నారని, ఆయన కనుసన్నల్లోనే సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ వ్యవహారాలని కొనసాగుతున్నాయని, ఆయన ద్వారా నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ పదవి దక్కించుకునేందుకు చాలామంది స్థానిక నేతలు ఆయన వద్దకు క్యూ కడుతున్నారని తెలుస్తోంది. అయితే నియోజకవర్గంలోనూ గంగా ప్రసాద్కు వ్యతిరేక వర్గం కూడా తయారైందట. మొన్నటి ఎన్నికల ముందు వరకు సత్యవేడు టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే హేమలత సైతం ఇప్పుడు మళ్లీ ఇన్ఛార్జ్ పదవిని ఆశిస్తున్నారన్న టాక్ నియోజకవర్గంలో నడుస్తుంది. మొత్తం మీద సత్యవేడు నియోజకవర్గం విషయంలో ఆచితూచి వ్యవహరించాలని పార్టీ అధిష్టానం భావిస్తుండగా లోకల్ క్యాడర్ మాత్రం ఈ తలనొప్పికి ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడని ఎదురు చూస్తున్నారట.